వేసవి నేపథ్యంలో మంగళగిరిలో సగర సంఘం కార్యాలయం వద్ద మజ్జిగ సరఫరా చేస్తున్నారు. ఓ రిపోర్ట్. మంగళగిరి పట్టణంలోని గౌతమ్ బుద్ధ రోడ్పై గల సగర సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం వేసవి కాలంలో ప్రజలకు చల్లని ఉపశమనం కలిగిస్తోంది. గంగా భగీరథ సగర సంఘం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పందేటి సాంబశివరావు నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందన పొందుతోంది. ఇందులో భాగంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సంఘం అధ్యక్షుడు పందేటి సాంబశివరావు ప్రారంభించారు. పాదాచారులకు, ద్విచక్ర వాహనదారులకు, ఆటోలలో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు పందేటి మాట్లాడుతూ ప్రతి ఏడాది గౌతమ్ బుద్ధ రోడ్డుపై చలివేంద్రం ఏర్పాటు చేసి వేలాది మందికి సేవలు అందించడం ఆనందంగా ఉందన్నారు. సేవా కార్యక్రమాల నిర్వహణలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ సభ్యులు, స్థానిక దాతలు, స్వచ్ఛంద సేవకులు అందిస్తున్న సహకారం కీలకమని, వారి సహకారంతోనే కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కుప్పాల కోటేశ్వరరావు, కర్ణాటి శివసత్యనారాయణ, పందేటి శ్రీనివాసరావు, కోదాటి శ్రీనివాసరావు, ఉద్దంటి మురహరిరావు, పంచల శివనారాయణ, నంద్యాల గోపాలకృష్ణ, రెడ్డి వీరరాఘవులు, ముద్రబోయిన శ్రీనివాసరావు, నల్లమూలు నాగరాజు, బేతపూడి మధుబాబు, కటారి విష్ణుమూర్తి, నంగళం ప్రసాద్, దుంపల సోములు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ బాబు గారు, మరి వాళ్ళ ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం జరుగుతున్నది. మరి వాళ్ళు ఎప్పుడు రాజధాని గురించి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అట్లానే ప్రజలు కూడా, మనం కూడా వాళ్ళంటే అండదండలకు ఉంటే చాలా బాగుంటుంది అని అందరికీ పిలిపిస్తున్నాం. అందరూ అండదండలు ఉండాలని కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి ఎంతో కార్యక్రమం చేస్తున్నాం. ఈ మజ్జిగ కానీ, వాటర్ కానీ ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈరోజు సోమవారం. మేము ఎండాకాలం వచ్చింది అంటే అది కూడా ఏప్రిల్, మే నెలల్లో బాగా తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఎండ. ముఖ్యంగా 40 డిగ్రీలు దాటిపోయి కూడా ఈ ఎండ విపరీతమైనటువంటి ఎండగాస్తూ ఉంది. ఈ సమయంలో మా యొక్క చైర్మన్ గారు అయినటువంటి పందేటి సాంబశివరావు అన్న గారు, కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు అన్న గారి కార్యాలయం వద్ద ప్రతి సోమవారం కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క మినరల్ వాటర్ దాదాపు ఒక 50 పైన టిన్నులు, దాన్ని కూలింగ్ మిషన్ కొని కూల్ చేసి ఇటు వచ్చేటువంటి గౌతమ బుద్ధ రోడ్లో ప్రయాణికులకి, అదేవిధంగా ఆటోల్లో వచ్చే వాళ్ళకి, అదేవిధంగా మెకానిక్కులకి, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆఫీస్ పనుల మీద వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఎప్పుడూ రద్దీగా ఉండే గౌతమ బుద్ధ రోడ్లో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు మా యొక్క ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని ఉడతా భక్తిగా మేము కూడా కొన్ని సేవా కార్యక్రమాలు మా యొక్క ట్రస్ట్ ద్వారా జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఎండాకాలం ఈ మంచినీటి పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా మంగళగిరి తిరునాళ్ళ కార్యక్రమంలో ప్రసాదాల పంపిణీ కార్యక్రమం సుమారు 10,000 మంది పైనే. అదేవిధంగా ప్రతి అమావాస్యకి కూడా శివాలయం నుంచి మెట్ల మార్గంలో అక్కడికి ఇచ్చేటువంటి భక్తుల కోసం, అదేవిధంగా గండాల స్వామి వారికి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం, నరసింహస్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం, పానకాల స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం, అందరి కోసం, స్థానిక ప్రజల కోసం మేము సుమారుగా 4,000 నుంచి 4,500 మంది వరకు భోజన కార్యక్రమం, మధ్యాహ్నం ఉచితంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సాంబశివరావు అన్నగారి ఆయన యొక్క కార్యక్రమంలో చైర్మన్గా ఉన్నటువంటి ఆయన ఆధ్వర్యంలో అదే ఈరోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఎండాకాలం ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ చలివేంద్రం సెంటర్లో ప్రతి సోమవారం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి మిగతా పెద్దల సహాయ సహకారంతో, ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నది.